నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హస్మత్పేట్ సర్వే నెంబర్ 1 లోని ప్రభుత్వ భూమిలో నిన్న హైడ్రా కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. హస్మత్పేట వద్ద బాధితులతో మాట్లాడిన ఎంపీ ఈటెల రాజేందర్ బాధితుల పక్షాన ఉంటామని, పేదల ఇల్లు కూలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైడ్రా బాధితులు ఎంపీ ఈటెలతో వారి బాధల్ని చెప్పుకొని కన్నీటి పర్యంతం కాగా ఆయన వారిని ఓదార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ చూసుకొని రంగనాథ్ పేదల ఇళ్లను యథేచ్ఛగా కూలుస్తున్నారని, పేదల ఉసురు తగులుతుందని ఎంపీ ఈటెల అన్నారు. హస్మత్పేటలో ఉన్న భూమి పురావస్తు శాఖ ప్రభుత్వమా లేదా ప్రైవేట్ వ్యక్తులదా అనే అంశంపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు ఎన్నిసార్లు మందలించినప్పటికీ హైడ్రా తీరు మారడం లేదని ఆక్షేపించారు. పేదల ఇండ్ల జోలికి వెళ్లకుండా రాజకీయ నాయకులు, దళారుల చేతుల్లో ఉన్న భూముల్ని హైడ్రా స్వాధీనం చేసుకోవాలని కోరారు. దళారులు ఎవరైనా పేదలను నమ్మించి వారికి స్థల విక్రయాలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివాదాలలో ఉన్న భూములను పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే ముందు 1-10 సార్లు ఆలోచన చేసి తీసుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగానే పేద ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, లేని పక్షంలో భాజపా పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని తెలిపారు. సార్, మాకు నిన్న ప్రొద్దున వచ్చారు. మాకు ఏం తెలియదు. మా మగవాళ్ళు ఎవరు లేరు, అమ్మాయిలు పనికి వెళ్ళారు. మేము లేడీస్ ఏం చేస్తాం? చిన్నపిల్లలు వేసుకొని మేము కష్టం చేసుకుని కొనుక్కున్నాం. మేము 4 years అవుతుంది సార్, 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటి దగ్గర మగవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మేము మమ్మల్ని ఏమైనా చేస్తే మేము ఏం చేసుకుంటాము? మేము 50 గజాలు తీసుకున్నాం సార్. ఇక్కడ రేకులు వేసుకున్నాం, కట్టుకున్నాం. మాకు బ్రోకర్ వాళ్ళు మాకు పేర్లు తెలియదు సార్, ఎవరమ్మారు అనేసి. మామూలు చెట్ల వల్ల చనిపోతే రోడ్డు మీద రోడ్డున్నాం మేము. ఇక్కడ కూడా మాకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి స్కూల్ పెట్టేసి తెలుసు అది విషయం. అసలు బాలకృష్ణ చేపల కృష్ణులు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 8 years అవుతుంది సార్. వీళ్ళు తీసుకున్నాక కూడా మేము అడిగినాం ఎప్పటికైనా ఇది గవర్నమెంట్ గా ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోండి అని చెప్తే హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకోవాలని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళి నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య వెళ్ళిపోతే రోడ్డు మీద వేసుకొని ఉన్నాం మేము. ఏదో వీళ్ళని నమ్మి మేము ముంగట అడిగేసినాం సార్. అంతా బంగారుకి ఇట్లా అంతా అమ్ముకున్నాం, ఏం లేదు. గవర్నమెంట్ అయినప్పుడు మాకు మీటర్ ఎందుకు ఇవ్వాలి సార్? రిజిస్ట్రేషన్ ఎందుకు 1,18,000 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 50 గజాలకు 18 లక్షలు తీసుకున్నారు మా దగ్గర. అప్పుడు లేదా గవర్నమెంట్? నిన్న లేవక ముందుకి ఇంటి ముందు ఖర్చు నిలబడ్డారు సార్. అప్పుడు అమ్మిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఏమనంటే మా పేర్లు ఇవ్వబోతుంది మాట్లాడుతున్నారు. ఎవరికి ఇస్తారు సార్? మేము పేదల బాధను అర్థం చేసుకొని ఇక్కడి దాకా వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుని గవర్నమెంటే మాకు మీటర్ వచ్చింది. మీటర్ పైసలు తీసుకుంటే గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుండి ఇల్లు ట్యాక్సీ కట్టుకున్నాం సార్. అది గవర్నమెంట్ కదా, మరి అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న పిల్లలు వేసుకొని ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళల్లో పనికి పోకుండా మేము రూపాయలు కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏమో, మాకు ఎట్లా మాకు ఈ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ వస్తారు, వాళ్ళు పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ? 20 లక్షలు తక్కువ. నేను
వస్తుంది ఇప్పుడు. మాకు ఏమన్నా తక్కువ వచ్చింది ఏదో, కాకపోతే మార్కెట్ కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్ళకు దగ్గర ఉంది. కానీ ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ తీసుకున్నాం, కానీ మాకు పైసలు కూడా ఏమంతా తక్కువ రాలేదు సార్. రిజిస్ట్రేషన్ కి 50 గజాలకు 1,20,000. మరి గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటారు? ఇది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటారు సార్? మాకు అది ఒకటి చెప్పండి మీరు అంతే. ఈ గవర్నమెంట్ అయినప్పుడు మాకు ఏ రకంగా తీసుకుంటారు సార్? మా సమస్య మీద మీరు ఎలానైనా మా న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మీకు పాదాలకు మోపుతాం సార్. మేము ఏం లేను, మేము చాలా చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంకులు పెట్టి ఇల్లు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మస్తు చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూల కొడతాము, మీరు ఎక్కడ పోతారు పోర్రి తెలంగాణ మా భర్తలు 10,000 వస్తే పిల్లల్ని పట్టుకొని పెట్టబోతాం సార్. ఆ జాగాలు ఉన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మేము మాకు ఏ అధికారం వచ్చి చేస్తుంది సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువ వస్తుంది కదా, మీ మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు, అవి ఆన్లైన్ లో చూపిస్తలేవు, పత్తి లేవు, ప్రాపర్టీ ట్యాక్స్ లేవు, వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. ఏం చేస్తున్నారు అర్థమైతే సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా మేము తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్. తెలంగాణ పిల్లల్ని పట్టుకొని పిచ్చోలు లేకున్నాం సార్. రోడ్ల పండి వీడికే నాడదాకా పోలీసులు ఏం చేసి చేను కూడా కొడుతుందో అని విక్కు అనుకుంటున్నాం. తెలంగాణ ఇల్లు కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక రోజు కట్టి నిండా మంచిగా నిద్రపోతారేమో, ఎప్పుడు వస్తుందో అని తెలిసి అందరం మార్కెట్ చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. ఎన్ని రకాలుగా కష్టపడితే మధ్య తరగతి ఒక ఇల్లు వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికీ ఒక కళ. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే శ్రోమత ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరూ మిగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తుంది సార్ మమ్మల్ని. రిజిస్ట్రేషన్ కావద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఇక్కడ వాళ్ళు 6-7 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉన్నారు. మరి 6-7 ఏళ్ళ నుంచి లేని గవర్నమెంట్ ఇయ్యాలని వచ్చింది. గవర్నమెంట్ 6-7 ఏళ్ళ వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి, మరి అప్పటి నుంచి లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? కట్టుకున్న కంపౌండ్ వాళ్ళ కాంచి 2 లక్షలు 3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కంపౌండ్ వాళ్ళు కాంచి కూల కొట్టి ఇవాళ ఖర్చు వేసిపోతాము. మరి అందరం ఎట్లా బంగారం పంపి కొడుకుంది 50 గంటలకు వచ్చింది తెచ్చేస్తారా ఇట్లా గవర్నమెంట్? ఎన్ని రోజులు గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? పేదల కడుకోవడానికి వచ్చింది గవర్నమెంట్. పేదల కడుకోవడానికి వచ్చింది గవర్నమెంట్. కూరగాయలు రోడ్డు అమ్ముకోమని బతుకుతున్నాం. ఒక్కరినా ఇద్దరు ఇంతమందిని లక్ష పెట్టి ఉన్న బంగారం అన్ని అప్పులు తెచ్చి కొనుక్కున్నాం. ఇలా గవర్నమెంట్ వచ్చింది. మా పరిస్థితి గవర్నమెంట్ మాకేం చూపిస్తుంది? ఇది గవర్నమెంట్ అయితే ఆ రోజు ఏం పెట్టిరు? क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे. इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लाइन दिए, सब करे. कहीं को ऐसा फिर अब कर रहे. बच्चे की मेहनत से बनाए हमारे बच्चे तो मेहनत करके बनाए. तोड़ते बोले तो पैसा कहाँ से लाएंगे? उतना पैसा गरीब इंसान चीजा वो ये रख के बनाए सो है. कहाँ से करते बताओ? आई टाइम पे ऐसा करते परिषद को मुझे मालूम था. इतनी आबादी होता क्या करते थे? तो नहीं दिखा जब कितनी आबादी होगी कैसा ही करना बोल के थोड़े में रोकना था. अब थोड़े में नहीं रोके ऐसा कैसा करते और बच्चों को परेशान कर रहे. मेहनत से बनाए से चीजा रखे, लोना लिए, लोना भी नहीं फिटे, चीजा भी नहीं तोड़ देते. बोल रहे ऐसा कैसा तोड़ते? ऐसा ही करते कुछ भी ऐसा बढ़ाना ये नहीं है. तुम्हारे को कोई भी नहीं बोले. सालों से आप लोगों को कैसा बन रहा वहाँ पे कैसा ही करना बोल के पूरे मुश्किल में है. हर मेहनत करके रोजी रोटी कमा के एक किराए का घर नहीं है बोल के जाति घर लेने लोग दुनिया की मुसीबत कर करके बच्चों को खाना नहीं, पानी नहीं, क्या नहीं, दिन भर 2-2, 4-4 घंटे बर्तन धो के घरों में काम करके तरकारियां बेच के हर चीज कर दे. सुबह 6 बजे लोग आए, बिस्तर में से भी नहीं उठे लोग. सामान के सहा पूरा उधर के पूरे खाली कर दिए लोग. सामान भी नहीं निकाले घरों में से, बच्चे भी नहीं उठे घरों में. सुबह 6 बजे आके से तकलीफ दिए तो आगे वाला दुनिया का परेशान हो रहा.
फिर उसका हल कैसा होना, क्या है, सब देखते रह गए। कल सारा दिन शाम तक पुलिस मिलिट्री के पूरे लोग आ गए। शाम तक कल उतने घर आ गए तो भी कोई क्या नहीं बोले। अब जो भी है घर उन लोगों के भी अच्छा करो, जो भी है गरीबों की मदद करना आप लोगों का फर्ज है। सर्वे నెంబర్ 1 కొంతమందేమో ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భూమి, ప్రభుత్వ భూమి కొంతమంది, ఎక్కువ మంది. ఒకరిద్దరేమో ఇది ప్రైవేట్ భూమి అని కొంతమంది. ఇది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళ బాధ్యత తప్ప విలేకరుల బాధ్యతనో కొనుక్కున్న బాధ్యతనో కాదు. ఇది పక్క వాళ్ళ బాధ్యత. ఇవాళ హైడ్రా వచ్చినాడు చాలామంది అనుకున్నారు చెరువులు కాపాడుతుంది ఇది, మురికి కాలువను కాపాడుతుంది ఇది, వర్షపు నీళ్లు పోయే కాలువను కాపాడుతుంది ఇది, భూ కబ్జాదారుల నుంచి వెళ్ళి వెసులుబాటు కల్పిస్తుంది, ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చూసుకుంటుంది అని చెప్పి భావించారు. కానీ హైడ్రా అతి తక్కువ కాలంలోనే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇవాళ హైడ్రా కనికరం లేకుండా కన్నీళ్లు కారుతున్నా, ఆర్తనాదాలు పెట్టినా, పేదలు కట్టుకున్న గూడు వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తున్నప్పుడు ప్రజలు శాపనార్థాలు పెట్టుడు తప్ప ఇంకా ఏమి చేయలేని నిస్సాయ పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతాం. ఈ హైడ్రా దొంగచాటున వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళకి దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా, ఇది గవర్నమెంట్ భూమా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎవరు లేఅవుట్ చేసిండ్రు, ఎవడు బ్రోకరు, దీనికి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. దమ్ముంటే వాళ్ళు జైళ్ళ పాలు చేయాలి. కానీ ఈ హైడ్రా అధికారుల ముట్టుకునే దమ్ము వీళ్ళకు లేదు. హైడ్రాకు భూ కబ్జాదారులను తీసుకొచ్చి శిక్షించే అధికారం లేదు. ఈ హైడ్రాకు రాజకీయ నాయకుల పేరెత్తడానికి కూడా దమ్ము లేదు. కానీ హైడ్రా నోరు లేని జీవులు, చెట్టుకొకరు పుట్టకొకరుగా జీవించే వాళ్ళ ఇళ్ళ మీద సాటర్డే అయితే కోర్టు ఉండదు, సండే అయితే కోర్టు ఉండదని చెప్పి మళ్ళీ ఎక్కడ కోర్టుకు పోతారో, మళ్ళా కోర్టులు మెట్లెక్కి ఎక్కడ న్యాయం కావాలని చెప్పి పేదలు కోరుతారో అని చెప్పి ఆ పేదల పక్షాన కోర్టు ఎక్కడ ఉంటుందో అని చెప్పి భావించి ఇవాళ కోర్టు లేని నాడు, కోర్టు లేని శనివారం, కోర్టు లేని ఆదివారం ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన పని చేస్తుంది. ఇవాళ నేను అడుగుతున్న ఒకటే, ఇవాళ వీళ్ళందరూ, వీళ్ళకు కులమేందో తెలియదు, మతమేందో తెలియదు. వీళ్ళ కులం పేద కులం, వీళ్ళ మతం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే మతం తప్ప వీళ్ళకు మతం లేదు, వీళ్ళకు కులం లేదు. తెలంగాణలో ఇవాళ ఇలాంటి రేవంత్ రెడ్డి పాలకుడు కనుక ఉంటే 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక ఉంటే ఇవాళ ఇన్ని బస్తీలు వచ్చేది కాదు. పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత వీళ్ళు చెప్తున్నట్టుగా ఆనాడు ఇందిరాగాంధీ ఆలోచిస్తే చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ ఇండ్లు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయితే తెలంగాణ పల్లెల నుంచి పొట్ట చేత పట్టుకునికి వచ్చిందో వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటిది? 10 ఇళ్లలో పని చేసుకొని బతికే వాళ్ళం బిడ్డ, మేము కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళం, మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం, మేము మార్కెట్లో అమలుగా పనిచేస్తున్నాం, మేము మార్కెట్లలో ఆ రైతుల మధ్య జీవనం కొనసాగిస్తున్నామని చెప్తే వాళ్ళు లేదు. ఎవరు నేను కొనుక్కుని 60 గజాల ఇల్లు,
నేను కొనుక్కొని 60 గజాల భూమిని ఇవాళ దిక్కు లేని వాళ్ళు చచ్చిపోతే శవాన్ని కూడా కిరా ఇంట్లో ఉండనివ్వరు కదా. మేము దిక్కు లేని సావద్దు కదా, మేము అనాథ శవంగా ఉండదు కదా, మేము రోడ్ల మీద వేసుకునేటువంటి పరిస్థితి రావద్దు, మేము శ్మశాన వాటికల్లో మా శవాలు వేసుకునే పరిస్థితి రావద్దు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది 60 గజాల 50 గజాల కాదు, ఇల్లుంటే చాలని చెప్పి ఒక తరం కష్టపడితే ఒక 20 లక్షల రూపాయలు ఇళ్ళల్లో పనిచేస్తే వచ్చేది 10,000 రూపాయలు వస్తాయి. కూరగాయలు అమ్ముకుంటే 10,000 15,000 రూపాయలు వస్తాయి. హమాలి పనిచేస్తే 20,000 30,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఆకలిని కూడా భరించుకొని పిల్లలకు కోరికలను కూడా చంపుకొని కనిపించిన అమ్మా నాన్నకు చక్కగా అన్నం పెట్టకుండా కళ్ళ బిడ్డలను కూడా చక్కగా చూసుకోకుండా కూరగాయలను తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో వేసి పైసా జమ చేసి ఇవాళ ఈ హాస్పిటల్లో గజం 20,000 రూపాయలు, ఇక్కడ ఉండవచ్చు 1,00,000 రూపాయల గజం, ఇక్కడ 70,000 రూపాయల గజం ఉండొచ్చు, 50,000 రూపాయల గజం ఉండొచ్చు. వీళ్ళు ఆ కాలంలో ఆనాడు 20,000 రూపాయల గజం వస్తుందంటే 25,000 రూపాయల గజం వస్తుందంటే తక్కువకి వస్తుంది కదా, 50,000 గజాలు సరే ఇల్లు కూలగొడుతుందా గవర్నమెంట్ అని చెప్పి కట్టుతారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ కనుక సోయి ఉంటే వాళ్ళు మనుషులే అయితే చదువుకున్న వాళ్ళే అయితే మానవత్వం ఉంటే వాళ్ళకు కూడా ఒక భార్యలో పిల్లలో ఉన్నట్టుగా భావిస్తే ఆనాడే ఈ భూములు ఎవడైతే లేఅవుట్ చేస్తున్నాడో, ఈ భూములు ఎవడైతే అమ్ముతున్నాడో ఇవి మీరు అమ్మద్దని చెప్పి వాళ్ళు నివారించాల్సి ఎక్కడ ఉండే. వాళ్ళు అవసరమైతే ఇవాళ ఎట్లయితే కూలగొడతా అని చెప్పి ముందుకొస్తున్నావు బిడ్డ, ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అరెస్ట్ చేసి బిడ్డ నువ్వు అమ్ముతున్నావు, రేపు బలేదంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి ఇవాళ నోటరీ రూపంలో కొడుకులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా కొంటున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఈ యొక్క అస్మత్పేట సర్వే నంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు గట్లా కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్తీ కూడా మిగలదు. ఈ జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వమే తెచ్చింది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ ఇచ్చింది. ఒకవేళ ఈ భూములన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా కాగితాలు లేకపోతే రెగ్యులైజ్ కాకపోతే వాళ్ళకు హక్కులు లేకపోతే వాళ్ళకు హక్కులు కల్పిస్తానని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపుల పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తానని చెప్పిందో ఆనాడి ప్రభుత్వం. వాడు ప్రభుత్వమే కదా. ప్రభుత్వాలు మారొచ్చు, ముఖ్యమంత్రులు మారొచ్చు, కలెక్టర్లు మారొచ్చు, కమిషనర్లు మారొచ్చు, పోలీస్ డీజీపీలు మారొచ్చు, కానీ సమస్య మాత్రం కదే. ఇవాళ ఏ ఎంఆర్ఓ ఇవాళ ఏ కలెక్టర్ అయితే దీన్ని కూలగొట్టడానికి ఆదేశాలు ఇచ్చిండో ఆనాటి కలెక్టర్ ఏం చేసిండు, ఆనాటి ఎంఆర్ఓ ఏం చేసిండని చెప్పి నేను నోరు లేని మహిళలు అడిగితే నీ జ్ఞానం పుట్టి తలకాయ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నేను అంటున్నా ఎందుకు ఇలా మొత్తం హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం నేను పక్షుల కట్టిన ఇక్కడ ఎంపీ అయినప్పటి నుంచి ఇక్కడ కంటి మీద కొడుకుని 2 ఏళ్ళు అయితే ఎంపీ నేను తిరిగిందల్లా హైడ్రా ఎక్కడెక్కడైతే పేదల ఇల్లు కూలుస్తుందో, పేదల ఇళ్ళ మీద డోజర్లు పంపుతుందో అక్కడక్కడ నేను తిరుగుతాను. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మీరు పేదల ఇల్లు ముట్టుకుంటే పేదల ఇల్లు కూల్చేస్తే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాను. ఇక్కడ మార్కెట్ పక్కకు ఉంటుంది. మార్కెట్ పక్కకు ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మార్కెట్ పక్కకు బొడలు బండగొట్టుకున్న బొందు ఉంటుంది. మీ పక్కకు బొందు ఉంటుంది. అక్కడ ఏ సర్వే నంబర్ అని ప్రైవేట్ ఉందంటుందో గా సర్వే నంబర్లో ఉన్న కొంత భూమిని ఆనాడే ప్రభుత్వం వేలం వేసి అమ్ముకున్నాడు. ఒకటే సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని చెప్పిన అమ్ముకున్న తర్వాత అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇవాళ 8 ఎకరాలు 9 ఎకరాల భూమి ఎట్లా ప్రైవేట్ది అవుతుంది? ఇవాళ దొంగ సర్టిఫికేట్, దొంగ కాగితాలు పుట్టించాలి, కోర్టులకు పోవాలి. కోర్టులకు పోయినప్పుడు ఏ ప్రభుత్వ భూమిని అయితే కాపాడడానికి ప్రభుత్వ అడ్వకేట్లు పోవాలో ఆ అడ్వకేట్ల వీళ్ళతో మిలాఖత్ అయిపోయి ఫైనల్ చేసుకొని ఆ భూమి ప్రైవేట్ అందించుకుంటుంది.
ఇవాళ అది వాడు అంటాడు తిరుమలగిరికి సంబంధించిన భూమి అంటాడు, తిరుమలగిరి మండలానికి సంబంధించిన భూమి వాడు అంటాడు, బాలనగర్ భూమి అని వాడు అంటాడు 57/1 అంటాడు, ఒకడేమో 157/1. ఇది 157/1 ఇది 57/1 తేల్చాల్సింది ఈ గరీబులు తెలుస్తారా? గరీబులు తెలుసా? ఇది తేల్చవలసింది ఎంపీ తెలుసా? ఇది తేల్చాల్సింది ఒక ఎమ్మెల్యే తెలుసా? ఇది తేల్చవలసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఏ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడి చేసినా నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, నోట్ల కట్టలు. భూమి కొలిసే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో 180 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయని చెప్పి నువ్వు ప్రకటించరు కదా, నీ సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఈ పేదోడు జీవితాంతం కష్టపడితే ఒక 50 గజాల జాగలో ఇల్లు కట్టుకుంటే నీకు కళ్ళమంటనం ఉంది కదా, నువ్వు కూలగొడుతున్నావు కదా. నువ్వు 180 కోట్ల రూపాయలు డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ 180 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి బాబు? సబ్ రిజిస్టర్ ఇళ్ళ మీద దాడులు చేస్తే 1 కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతాయని చెప్పంటున్నావు కదా. నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులో మీద దాడి చేస్తే 1 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి కదా. మరి వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ముఖాలల్లో కళ ఉందా? ఈ గరీబుల మెడలల్లో ఒక అరతుల పుస్తకాలు కూడా ఎవరి మెడలు లేవు కదా, ఎవరి మెడలో ఒక పుస్తకాలు లేవు. వీళ్ళ బతుకులు తిట్టుంటే వాళ్ళ బతుకులు కట్టున్నాయి. వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే. వీళ్ళ బతుకుల కారకుడు ఎవడు? వాళ్ళకి అట్లా కావడానికి కారకుడు ఎవడు? ప్రభుత్వాలు కదా. నీ పెద్దల సహకారం లేకుండా, మీరు చూసి చూడట్టు ఉండకుండా, నీ ప్రాపకం లేకుండా వాళ్ళు ఎట్లా 100 కోట్ల కదా అధిపతులు అవుతారు? మా బతుకులు ఇట్లనే ఉంటాయా అని చెప్పి పేదవాళ్ళు అడిగితే మీ తలక ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి నాయకుడు అడుగుతున్నాను. మన పంచాయతీ ఎంత బాధ, అనేక దిక్కులకు ఇచ్చాము. రేపు మళ్ళీ మీరెట్లయితే ఆస్మత్పేట బాధపడుతున్నారో రేపు ఆ 157/1 వాడికి ఎవడో పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ వాడు లేఅవుట్ కొడతాడు, వాడు అమ్ముకుంటాడు, మళ్ళీ కొనుక్కుని ఆశించిపోతాడు. ఇది వాళ్ళ కథ. కట్టక ముందే నువ్వు తెలిస్తే పర్మిషన్ ఇచ్చే ముందు తెలిస్తే మన కంటోన్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. 2008లో పర్మిషన్ వస్తుంది. 2008లో పర్మిషన్ 2026 వరకు ఉంటుంది ఏమంటున్నా? సంవత్సరంలో అయిపోయిందంటే నీ పర్మిషన్ డేట్ అయిపోయింది బాగుంటాడు, 2 నెలలకు అయిపోయిందంటాడు. కానీ వాళ్ళకు పెద్దలకు మాత్రం అన్నీ ఉంటాయి. చట్టం పెద్దవాళ్ళ చుట్టమైపోయింది. వాళ్ళ పైసలకు అన్ని మోకరిల్లుతున్నాయి. కానీ పేదవాడికి మాత్రం అండ ఎవడు లేడనేటువంటి భావన ఉంది. ఇది మంచిది కాదు. హైదరాబాద్ ఇది మంచిది కాదు. పేదవాళ్ళతో గోపులోడు ఎప్పుడు బాగుపడు, గుర్తుపెట్టుకోండి. పేదల ఇల్లు కూల్చినోడు అంతకంతకు బాగుపడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, నీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ ఉన్నారు, నేను చెప్పిన మాట చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి చెప్పండి. నేను ఏం మాట్లాడుతున్నానో ప్రతి మాటను తీసుకుని ముఖ్యమంత్రి చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఇవాళ నువ్వు ఈ పేదల కళ్ళల్లో కన్నీళ్ళు కనుక చూస్తే, పేదల గూడు కనుక వాళ్ళ కళ్ళ ముందే కూర్చిస్తే, వాళ్ళు పెట్టే ఆత్మనాదాలు వాళ్ళ పిల్లల మనసులో ఎంత గాయపడితే ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళ పుస్తకాలు అన్నీ ఉంటాయి, వాళ్ళ స్టవ్లు అన్నీ ఉంటాయి, వాళ్ళు కష్టపడి కూడా ఫ్యాన్ ఓగిన వాళ్ళనే ఉండిపోయే పరిస్థితి. ఇది ఎవడు చేయడు. బయట దేశస్తుడు దాడి చేస్తే ప్రజల మీద దౌర్జన్యం చేస్తాడు. ఎట్లా చేస్తాడో నీ పోలీస్, నీ హైడ్రా ఇట్లాంటి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇట్లాంటి పని మంచిది కాదు. నీ సొంత ప్రజల మీద నువ్వు ఇల్లు కట్టియాలి, నువ్వు ఇల్లు జాగియాలి, నువ్వు వాళ్ళని కాపాడాలి పెద్దన్నలాగా. కానీ నువ్వే కంచే చేయని వేసినట్టుగా కాపాడేవాడే కాలేమడి లెక్క కాటేస్తున్నది ఇక్కడ గవర్నమెంట్. ఇది ఇవాళ పరిస్థితి. నాకు తెలిసి అలా ఈ మార్కెట్లో పనిచేస్తుందంతా ఎక్కడో కరీంనగర్లో, ఎక్కడో మెదకులో, ఎక్కడో వరంగల్లో పొట్ట చేతి పట్టుకొని వచ్చాడు. వాళ్ళకు సెంటు వాసన కాదు, వాళ్ళ ఇళ్ళలో పోతే చెమట వాసన మాత్రమే వస్తుంది. వాళ్ళతో వాళ్ళు పెట్టుకుంటున్నావు. నేను అడుగుతున్నా, ఇక్కడ లోకల్గా ఉండే కాంగ్రెస్ పార్టీ ఈ పంపకాలలో తేడా పెడుతూ ఉండొచ్చు. నీ పార్టీ ఎక్కువ వచ్చిందా, నా పార్టీకి ఎక్కువ వచ్చిందా, నాకు ఏదేదిలా ఈ పంపకాలు ఉంటే ఉండని, కానీ మాడి మసి అయిపోతారు కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పేదల జీవితాలతో ఆడుకొని పేదల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టారు ప్రజలని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను ఇక్కడ పోలీసులు కూడా చెప్తున్నా, మా వాళ్ళకి వాళ్ళు ఇళ్లలో పోకుండా నువ్వు కంచెలు వేసి, బాటలు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, నువ్వు
నీళ్లు బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం చేసే పని కాదు, ఇది మనుషులు చేసే పని కాదు, ఇది అమ్మకు పుట్టినోడు చేసే పని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనిషి చేసే పని కాదు. మనిషి అంటే మానవత్వం ఉన్నాడు, మనిషి ఆపదలు ఆడుకుంటాడు, మనిషి ఎవరు కన్నీళ్ళు పెడితే కన్నీళ్ళకి పరిష్కారం చూపుతాడు మనిషి తప్ప ఇట్లా మానవత్వం లేకుండా ప్రవర్తించేవాడు కాదు. నేను పోలీసులు కూడా చెప్పదలుచుకున్నా, మీరు చక్కర రాగా రమ్మని పిలవంగానే వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఈ డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదు. మీరు ఉన్నది దొంగలు పట్టుకోవడానికి, మీరున్నది అన్యాయాన్ని పట్టుకోవడానికి, మీరున్నది అక్రమాలు చేసిన జైలుపెట్టడానికి, మీరున్నది కూలీకోళ్ళని జైలుపెట్టడానికి తప్ప మీరున్నది పేదల ఇల్లు కూల్చేస్తే కాపల కాసే డ్యూటీ మీ పోలీసులు కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తున్నా. ఏం పద్ధతి, ఏం పద్ధతి రంగనాథ్? ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నీకు కోర్టు ఎన్నిసార్లు మొట్టకాయలు వేసినా, ఎన్నిసార్లు నిన్ను మందలిసినా కూడా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అండ ఉందని చెప్పి అనుకుంటున్నావు. కానీ ప్రజల శాపం ఉంటుందనే విషయం మర్చిపోకండి, ప్రజల కర్స్ దాన్ని వదిలిపెట్టదనే విషయం మర్చిపోకండి. రంగనాథ్, ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్పుకోతున్నా, ఒక్క ఇల్లు కూల్చేసిన బాధ్యత మీదే, ఒక్క పేదవాడి భూమి గుంజుకున్న బాధ్యత మీదే. కానీ బ్రోకర్ల భూములు పడుతున్నాయి, ఇక్కడ గుంజుకో, మాకేం బాధ లేదు. బ్రోకర్ల వాళ్ళ చేతిలో ఉన్న భూములు గుంజుకోండి, పేదలకు డబ్బులు పెట్టుకుని కట్టి అని చెప్పి డిమాండ్ చేయడానికి వచ్చిన ఒకవేళ ఇవాళ మీరు ఈ పనిని కనుక పేచీలు పెట్టి కనుక వచ్చేస్తే ఈ హైదరాబాద్ నగరంలో బస్తీలను ఏకం చేస్తాం, పేదవాళ్ళు ఏకం చేస్తాం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీరు వెళ్తూ ఉంటారని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చింది, అందరికి వచ్చింది. కాబట్టి మీరు గంట భయపడేక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. తరిమే ఉరికేవాళ్ళంత వరకే తరిమేవాళ్ళు మన పేదలు, మనం కొట్లాడితే పోయేది ఏం లేదు. ఏం చేస్తారు వాళ్ళు? 2 కేసులు పెడతారు కావచ్చు, 2 దెబ్బలు కొడతారు కావచ్చు, ఎక్కడ పోతారు వీళ్ళు? ఎందుకంటే ప్రధానికి భయపడు, నీకు అండగా తప్పకుండా మేము ఉంటాం, మొత్తం పార్టీ నీకు అండగా ఉంటుందని చెప్పి మాట్లాడడానికి వచ్చినాం. కాబట్టి నేను ఈ మాట చెప్పబోతున్నా, ప్రభుత్వానికి లెటర్ రాస్తాయి, దీని మీద ప్రభుత్వానికి ఇవ్వాలి లెటర్ రాస్తా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా, రెవెన్యూ మంత్రి గారు ఆలోచిస్తారనుకున్నా, ఆలోచించకపోతే ఏం చేయాలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి మనం చేస్తూ మీ అందరూ నమస్తే. నేను సార్ 70 గజాలు 35,000 గజం నేను అవల్పా చేస్తా. మా భార్య కూర ఆపుతాయి. పొద్దుగాల 4 గంటలకు లేచి అవల్పని పోయి నేను 15 సంవత్సరాలు కష్టపడితే నాకు ఆ ల్యాండ్ వచ్చింది. 35,000 గజం, 75 గజాలు, 35,000 గజం, 27 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఇప్పుడు అది గవర్నమెంట్ అంటారు, నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వేసింది. నేను మండల ఆఫీసులో పోయినా 1,49,000 రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ లో డీడ్ కట్టాను. మరి ఆ డీడ్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎట్లా తీసుకుంది? నాకు 1,48,000 రూపాయలు అది టైపాయిడ్ కొట్టించుకో ఆయన ఎట్లా తీసుకున్నాడు? అవి ఎట్లా ఇచ్చిర్రు? బోకర్ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించిన 12,000 తీసుకున్నాడు, అవి ఎట్లా ఇచ్చినాయి? ఇవన్నీ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ పేపర్, అవన్నీ గవర్నమెంట్ కాదు, ఇది ల్యాండ్ మన అవన్నీ అని చెప్పి ఎట్లా నాకు రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ కాదు ఈ ల్యాండ్ అనే మన రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? వచ్చింది నాకు ట్యాక్స్ ఎట్లా వచ్చింది? నాకు అమ్మింది మా మార్కెట్ అయిన మధ్యవర్తి, ఆయన పేరు ముస్లిం అనే పేరు. నాకు వాళ్ళ పెద్ద లీడర్, చిన్న లీడర్ తర్వాత నా దగ్గర 3వ ప్లేస్ లో నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు మంచిగా ఉన్నారు, కొనుక్కునే. నాకు చదువు రాదు, ఈ సర్వే నంబర్ 20 నంబర్ సార్ రిజిస్ట్రేషన్ నేను కొనుక్కునేటప్పుడు ఎవరికి అన్న మరి పోతాయా? నేను రేపు కొనుక్కున్నాక మళ్ళీ ఆయనతో పోతే నా పరిస్థితి ఏంటి సార్ అంటే రిజిస్ట్రేషన్ అయ్యా, పక్క రిజిస్ట్రేషన్. ఏం రిజిస్ట్రేషన్? ఇగో ఇలా పేరు ఉంది రిజిస్ట్రేషన్, ఇలా పేరు తర్వాత నీకు వచ్చిందా అన్నారు. నేను మనకంతా చదువు నమ్మినాం. ఒక మళ్ళీ మా మార్కెట్ లో పెద్ద మనిషి అనేట ఉన్నాడు, ఆయన చూసి నేను నమ్మిన. ఆయన దగ్గర వేయండు, ఆయన తీసుకున్నాడు బరాబర్ అమౌంట్. ఆయన దగ్గరికి నాకు వచ్చింది. ఆయనకు 10 రూపాయలు దొరికినాయి, ఆయనకు 1,00,000 రూపాయలు దొరికినావు, ఆయనకు ఇంకో 10 లక్షలు దొరికినావు. కానీ లాస్ట్కి వచ్చే వరకు బాధ్యత ఎవరైనా నేనైనా. మరి నేను ఇప్పుడు నిన్నటి వరకు నేను చూసుకుంటే బీరిపోయినా, ఇంకా అక్కడ పోయి రాలే. నేను ఏడ్చుకుంటూనే ఉన్నా నైట్ అంతా. నేను నిద్రపోలేదు. నేను ఒక్క రోజు కాదు కష్టపడితే 2 రోజులు కాదు. నేను 1.5 సంవత్సరం అవుతుంది. మార్చి 22 తారీఖు పేపర్ 2005 పేపర్ ఫోటో తీసుకున్న పేపర్ లో. ఇప్పుడు ఈ కూల్చివేతలకు ముందు హైడ్రా మీకు ఏమైనా నోటీసులు ఇచ్చింది? ఏమి ఇవ్వలేదు. కూర్చో డైరెక్ట్ నేను పొద్దున్న మార్కెట్ లో పని చేస్తుంటే మీ ఇంట్లో కాడ పెడుతురా బాబు అని వచ్చిన వాళ్ళ మార్కెట్ లో పనిచి పెట్టుకుని వచ్చాం. వస్తే పోలీసుల దగ్గర రానిలేదు, దూరం వెళ్ళగొట్టారు. దూరం బీడిపోయి అట్లే చూసుకుంటూ నైట్ అంతా నిద్ర లేదు. పోయి అడుగుదామంటే వాళ్ళ ఫోన్ నంబర్లు కలుతలేదు, లావాడతలేరు. సార్ మరి మా పరిస్థితి ఎందుకు, ఎన్ని పైసలు కడితే మేము ఒక్కరోజు 2 రూపాయలు కాదు 27 లక్షల రూపాయలు కట్టిన రిజిస్ట్రేషన్ కు 1,70,000 రూపాయలు రిజిస్ట్రేషన్ కి అయినాయి. మామూలు ల్యాండ్ ఆయనకి
27 లక్షలు రిజిస్ట్రేషన్ కు 1,70,000 రూపాయలని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ అన్నారు అన్ని కట్టిన పైసలు ఇప్పుడు డిమాండ్ ఏంది నేను ఏదైనా తేడొస్తే అక్కడనే కిరోసిన్ పోసుకొని అందరి మా అంతా ఉన్న గ్రూపులలో కెమెరాలు పెట్టి సహజదానం చేసుకుంటా కానీ నేను బతకచ్చి 2003 సంవత్సరంలో వచ్చి నేను ఇంతవారు కష్టపడి తప్పని అది ఒకటే అమౌంట్ నాది ఎందుకు నేను దాన్ని కట్టుకున్నా అది వినా కానీ నేను ఏ ముఖం పెట్టుకున్నా మా అమ్మకి 5 తులాల బంగారం ఉంటే ఆమె కష్టపడి గిరి పెట్టి బ్యాంకులో నేను లోన్ తెచ్చుకున్నా 5 లక్షల రూపాయలు బంగారం పెట్టి నా భార్య 3 తులాలు ఉంటే మొత్తం 8 లక్షల రూపాయలు అప్పు చేసిన టోటల్ గా 21 లక్షకు నేను నా సొంత అమౌంట్ చేసుకొని ఇప్పుడు అది వేనాక నేను రేపు ఏం ముఖం పెట్టుకుని మా అమ్మదారి పోనా ఈడే పెట్టుకున్న పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ చదివిస్తున్నా గురుకుల హాస్పిటల్ నా ముగ్గురు బిడ్డలు అయితే గురుకుల హాస్పిటల్ చదివిస్తున్నా నాకు రిజిస్ట్రేషన్ పేపర్ మనిషి దగ్గర పోయి ఫస్ట్ మీరు అడుగురి లేకపోతే తిరుపతి దగ్గర పెద్ద లీడర్ రండి మీకు ఏం మళ్ళీ చెప్పి మళ్ళీ వస్తాం సార్ మీరు జరా మీ సపోర్ట్ ఉంటేనే మీ దగ్గర మా దగ్గర ఇప్పుడు మేము పోయిన వాళ్ళు అయితే పెద్ద లీడర్ల దగ్గర భూములు లేవు సార్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు భూములు ఇవి అమ్మిన వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు మా పరిస్థితి ఇప్పుడు అంతా 50 గదాలు 70 గదాలు 60 గదాలలో ఉన్నారు అందరూ అమలు పని చేసుకునే వాళ్ళు కైకి వేసుకునే వాళ్ళు అసలు కబ్జాలు ఎవరు చేసారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు అమ్మ అప్పీడు అవతల పడ్డారు ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు మీద ఉన్నది బత్తం ఏదైనా తేడా వస్తే సత్తం అందరం కలిసి దీనికి పూర్తి బాధ్యత ఎవరంటారు గవర్నమెంట్ చూసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి మళ్ళీ కొంచెం మాకు అన్నాలు లీడర్లు ఎవరు ఉంటే మాకు అరే పాపం గరీబ్ భూములు పోతున్నట్టు వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు బాగానే బతురు అని వాళ్ళు కూడా ఏమైనా ఐడి ఉన్న వాళ్ళు మాకు సలహా ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని పేరున అందరికి అన్ని పార్టీల లీడర్లకు తెలుగుదేశం గాని బీజేపీ గాని టీఆర్ఎస్ గాని అందరు లీడర్లను కోరుతున్నా అన్న మీ తమ్ముని అనుకోరి మీ అన్నని అనుకోరి మీ ఏమని అనుకోరి పనుడు అనుకోరి అయినా పర్వాలేదు మమ్మల్ని కాపాడని అందరిని పోలీసు వాళ్ళని కూడా అందరికి కాపాడారు మమ్మల్ని మనసులా చూడరి నూకే కుర్రి కొట్టకుర్రి మమ్మల్ని జర దయ చూడరని వీడియోను పెట్టుకుంటున్నా లీడర్ని పెట్టుకున్నా. ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.